ఈరోజు ఏమేమి చేసినాము ఒకసారి చూద్దాం రండి. మై ఫేవరెట్ పచ్చిమిరపకాయల చట్నీ. ఇప్పుడే తాలింపు వేసేసినాను. ఇట్లా కచ్చిపిచ్చి ఉంటేనే బాగా ఇష్టం. ఇట్లా కలుపుతుంటేనే నాకు నోరు వేస్తుంది. సేమ్ టు సేమ్ అమ్మా. ఇదైతే వట్టి తునకల్లో మటన్ కర్రీ. మా అత్త మా మామయ్య కోసం అని స్పెషల్గా చేసిన వట్టి తునకల కర్రీ. క్యారేజ్ కట్టించినాను అనమాట, అందుకని. అలాగే పప్పు ఎన్ని ఉన్నాయి మాకు, చట్నీలు అన్నీ ఉన్నాయి. పప్పు ఎన్ని ఉన్నాయి కానీ మా పిల్లలకైతే ఖచ్చితంగా ఉత్తపప్పు ఉండాలి, అందుకని పప్పు, రొట్టె, అన్నం, అలాగే గుడ్డు ఫ్రై. ఒక వేపుడు వేసేసినాను, ఒక ఉల్లిగడ్డ తర్వాతకి వేసి పచ్చిమిర్చి వేసేసి గుడ్డు ఫ్రై. ఇప్పుడైతే నేను మా పప్పు తింటాము. నీకేం వేయాలమ్మా? ఇది అన్నం, పచ్చిమిరపకాయల చట్నీ. రొట్టెతో తింటే చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయల చట్నీ. కారం చట్నీ చూడు, కారం లేదులే. చప్పలు చేసి నాకు చపానీ వేసినలేమో. నేనైతే ఫస్ట్ రొట్టె చట్నీతోనే టేస్ట్ చేస్తున్నా. చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది రొట్టెతో. పచ్చిమిరపకాయల చట్నీ రొట్టె సూపర్ చేయండి. వేడి వేడి రొట్టె పచ్చిమిరపకాయల చట్నీ సూపర్ ఉంటుంది. రొట్టె చట్నీ తింటావు ఇవన్నీ చిన్నగా బాగుంది. కళ్ళు ముచ్చుకొని తింటుంది. మనం బ్యాగొత్తాం నేనైతే రొట్టె అలాగే చట్నీ తింటున్నా. చట్నీ ఎట్లా వేసినానంటే పెన్న మీద వేయించిన పచ్చిమిర్చి, టమోటా, 2 ఉల్లిగడ్డ వేసుకుంటేనే పచ్చిమిరపకాయల చట్నీ టేస్ట్ ఉంటుంది. కావాలంటే కొన్ని చింతపండు నీళ్ళు కూడా లాస్ట్కి వేసుకోవచ్చు. రోట్లో దంచితే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని నేనైతే రోట్లోనే దంచిన. కచ్చిపిచ్చి దంచేసి
ఈ విధంగా చేసినాను. చట్నీ వేడివేడి అన్నమైన రొట్టె అయినా చాలా టేస్ట్. చపాతీలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే ఉండదు. మత్త పెట్టుకొని చపాతీ ఇది పిల్లలైనా ఆడుకుంటా బాగా ఎంజాయ్ చేసుకుంటూ చట్నీతో తింటారు. చపాతీ చట్నీ ఇది పచ్చిమిరపకాయ మన అమ్మాయి సన్నది పోలేదు ఇప్పుడు అమ్మకి కాళ్ళకి ఏమైంది? చిన్న కాళ్ళకి ఏమైంది? కాళ్ళకి ఏమైంది? దెబ్బ తగిలిందంట. ఏడ కింద పడింది? ఏడ దెబ్బ తినిపించేది? అన్నం తింటావా? తింటావా? నువ్వు కూర్చోద్దా వేసావా? ఇప్పుడు నీకేమేలా అన్నమేలే? ఇది అడిగితే తాగిపోతుంది. సరే ఏమేలే నీకు? చట్నీ చట్నీ బాగుంది. చట్నీ గుడ్డు. చట్నీ గుడ్డు. సరే గుడ్డు కలిపి ఎలా కలుపుకుంటావా? కలుపుకుంటా. చట్నీ యోజన మా అల్లుడికి చట్నీ అన్నం గుడ్డు అంట కలిపిస్తుంటే నేనే కలుపుకొని తింటలేత అన్నాడు. అందుకు మా అల్లుడికి ఇస్తున్నా. బాబుడైతే నిద్రపోయినాడు. కాడిపోతావు వాళ్ళ జేజమ్మ కాడిపోతాడంట. లోపల తీసుకో. ఇంకైతే బాగుంది. ఇంకా బాగుంది. చట్నీ గుడ్డు అన్నం రొట్టెతో అయితే చాలా టేస్ట్ ఉంది. నేను అన్నం కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని అన్నం కూడా వేసుకుంటున్నా. అలాగే గుడ్డు ఫ్రై అయితే నేను ఉత్త ఉల్లిగడ్డ 2 పచ్చిమిర్చి పొడవుగా కోసి ఒక ఫ్రై మాత్రమే వేసిన. ఉల్లిగడ్డ వేగినాక ఉడకబెట్టిన గుడ్డు దాంట్లోకి మిక్స్ కలిపేసినాను. అట్లా ఫ్రై చట్నీ పప్పు మటన్ కర్రీ చల్లగా ఉంది కాబట్టి వాతావరణానికి ఇవల్ల ఉంటే ఇంకా 2 ముద్దలు ఎక్కువ పోతుంది. అలాగే హ్యాపీగా చల్లగా కాబట్టి వాతావరణానికి వేడివేడిగా రొట్టె చట్నీలు కూరలు పప్పులు ఇవన్నీ ఉంటే కడుపు నిండా తింటాము. అందుకని చట్నీ ఉంటే చాలన్నమాట. వేడివేడిగా చట్నీ అన్నం సూపర్ ఉంటుంది. రోజు ఒక గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు చిన్న పిల్లలు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది.
అలాగే మా పాపకైతే రోజు ఒక ఎగ్గు పెడతాం ఉడకబెట్టి. ఫ్రై అయితే అంతే ఉండదన్నమాట. ఒక గుడ్డు ఉడకబెట్టి రోజు పెట్టినామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇష్టంగా కూడా తింటారు. ఇట్లా ఉప్పు కారం వేసి ఫ్రై లాగా చేసి ఇస్తే వేడివేడిగా తీసుకుంటాను. చట్నీ బాగుంది. కొన్ని పచ్చిమిర్చి వేసి చేసినాను. చప్పగుంటేనే పిల్లలు ఇష్టపడతారు కాబట్టి, కారం ఉంటే తినరు. అందుకని కొన్ని పచ్చిమిర్చి వేసి చేసినాను. చట్నీ ఒకసారి గుడ్డు చట్నీ ట్రై చేస్తాను. కారం కొంచెం దండి వేసిన కారం దండి ఇంత వేసిన నీళ్ళకు బాగుంది. కారం తీసుకో. నేనైతే చట్నీ పప్పు రెండు కాంబినేషన్ చాలా టేస్ట్ ఉంటుంది అన్నంలోకి. అందుకే పప్పు చట్నీ వేసుకుంటున్నా. చట్నీ పప్పు అయితే సూపర్ ఉంది. మీద పెట్టండి. గుడ్డు కూడా పెడతా.
చట్నీ గుడ్డు ఫ్రై అన్నీ చాలా టేస్ట్ ఉన్నాయి. మేమైతే కూడా చాలా బాగుంది. మా అమ్మ కలిపినది కడుపు నిండా తిన్నాము. చాలా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.